మన బాస్ పిలిచి దసరా గిఫ్ట్ అని ఓ ఐఫోన్ చేతిలో పెడితే ఎలా ఉంటుంది? ఆ ఊహే బ్రహ్మాండంగా ఉంది కదా. ఓ కంపెనీ బాస్ దాన్ని నిజం చేశాడు. తన సంస్థలో ఉన్న అందరు ఉద్యోగులకు ఏకంగా ఐఫోన్ 17 ప్రో గిఫ్ట్గా ఇచ్చాడు. క్యూ లైన్లో నిల్చోవాల్సిన అవసరం లేకుండా లాంచ్ అయిన కొన్ని గంటల్లోనే లక్షలు పెట్టకుండా నచ్చిన ఫోన్ ఉద్యోగుల చేతుల్లోకి వచ్చేసింది. రీసెంట్ గా యాపిల్ కంపెనీ ఐఫోన్ 17 సిరీస్ ని విడుదల చేసింది. రాత్రుల్లో షోరూంల ముందు లైన్లో ఉండి మరీ ఈ ఫోన్లను కొనుగోలు చేశారు. ఆ ఫోన్ కొనటానికి పెద్ద యుద్ధమే చేశారు. అంత క్రేజ్ ఉన్న ఫోన్ ని ఉద్యోగులకు గిఫ్ట్ గా ఇవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చైనాలో మీడియా స్మార్ట్ అనే కంపెనీ ఉంది. ఈ కంపెనీ బాస్ తన ఉద్యోగులకు ఈ సర్ప్రైజ్ నిచ్చారు. సీనియర్లు, జూనియర్లు, ఫ్రెషర్లు అనే తేడా లేదు, అందరికీ ఈ ఐఫోన్ అందింది. ఈవెన్ ఇంటర్న్షిప్ లో ఉన్న వారికి కూడా ఈ గిఫ్ట్ బాక్స్ అందింది. ఎంప్లాయీస్ అంతా నచ్చిన కలర్ ని కూడా ఎంచుకున్నారట. ఐఫోన్ 17 ధర 1,50,000 పైనే ఉంది. అయితే చైనాలో ఉద్యోగులకు గిఫ్ట్లు ఇవ్వాలంటే ఖచ్చితంగా పన్ను కట్టాలి. ఆ పన్ను కూడా ఈ బాసే చెల్లించారట. ఇప్పుడు మాత్రమే కాదు, ప్రతి సంవత్సరం ఒకసారి ఉద్యోగులకు ఖరీదైన గిఫ్ట్లు ఇవ్వడం ఆ బాస్కి అలవాటు. 2022-23లో కూడా ఆ ఏడాది రిలీజ్ అయిన ఫోన్లను తమ కంపెనీలో ఉన్న 100 మంది ఉద్యోగులకు అందించారు. ఐఫోన్ 16 ప్రో, యాపిల్ వాచ్ సిరీస్లను గిఫ్ట్గా అందుకున్నారు ఎంప్లాయీస్. ఇలా ఏటా ఐఫోన్లు ఇవ్వడం చూసిన వాళ్ళు ఆ కంపెనీలోని ఉద్యోగులు చాలా లక్కీ అంటున్నారట. అంతేకాదు, మీ బాస్ ది బెస్ట్ అని పొగిడేస్తున్నారట.